ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్. ఈ రోజు మాత్రం నిజంగా అండి సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాండి. ఇది కువైట్ బిర్యానీ అండి, మచ్బూస్ బిర్యానీ. ఇది చేయడానికి ఇక్కడ ప్రిటీ పార్లర్ తను శరణ్య వచ్చారండి గెస్ట్ గా ఈ రోజు మన దగ్గరికి. నిజంగా చెప్పాలి అంటే తను ఒక దేవుడిచ్చిన చెల్లె అనుకోవచ్చు. అంటే ఆ ఎఫెక్షన్ కూడా వాళ్ళు తల్లి కూతురు ఇద్దరు కూడా నా మీద అలానే చూపిస్తారు. నేను చాలా హ్యాపీ ఈ విషయంలో. ఒకసారి ఈ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఏంటి తను శరణ్య చెప్తుంది, మనం చూద్దాం. దానికి కావాల్సింది ఇంగ్రీడియంట్స్ రైస్. ఓకే, బాస్మతి రైస్ 1.5 kg తీసుకున్నాము. చికెన్ కూడా 1.5 kg తీసుకున్నాము. ఓకే, దానికి కావాల్సినవి అల్లం పేస్ట్, లెమన్, సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లి, నెయ్యి, ఆయిల్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. దీంట్లో కావాల్సిన మసాలాలు దాల్చిన చెక్క, గరం మసాలా, మొత్తం ఇంగ్రీడియంట్స్ బిర్యానీకి సంబంధించిన టమాటో. ఇందులోకి మనకు మచ్బూస్ చేయడానికి ఇవి. తర్వాత దాంట్లో కావాల్సినవి చేసుకోవడానికి మళ్ళీ చెప్తాను. అంటే దానికి మచ్బూస్ లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంతవరకు. ఓకే, సో ఇవి దాంట్లోకి మనం చేసుకోవడానికి గ్రేవీ కోసం అవి. ఓకే శరణ్య, నెక్స్ట్ మనం 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాము. ఆ రైస్ కి 6 గ్లాసెస్ 6 గ్లాసుల వాటర్ తీసుకున్నాము. సో ఈ వాటర్ బాయిల్ అయిందాక పెట్టామండి, ఆల్రెడీ స్టవ్ మీద బాయిల్ అవుతుంది. ఇది కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసుకుందాం. ఓకే, వెయిట్ చేద్దాం ఒక 2 minutes. అవి బాయిల్ అయ్యి వాటర్ బాయిల్ అయినాయి కదా. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇందులో ఉన్న మనం తయారు చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వాటర్ లో వేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఇవి గరం మసాలా వేస్తున్నాను. వేసేనా? వేసేయండి. ఇవన్నీ వేసారా? అన్నీ వేసేసేయండి. మచ్బూస్ బిర్యానీ. మచ్బూస్ కూడా తిరగట్లే ఒకసారి. అంటే ఇంతవరకు అసలు ఈ పేరు కూడా వినలేదు, ఎవరికి కూడా చేయలే, ఏ ఛానల్లో కూడా లేకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. చూడాలి. అన్ని వేసేయండి. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు రెడీ చేసుకున్నవన్నీ అన్ని వేసేసి మూత పెట్టాలా? బాగా మరిగినప్పుడు మళ్ళీ దీంట్లో చికెన్ వేసుకోవాలి. ఓకే, ఇది డిఫరెంట్ మెథడ్ అండి. అసలు మనకి చికెన్ బిర్యానీకి దీనికి అసలు సంబంధం లేదు, చాలా తేడా ఉంటది ఈ బిర్యానీకి. అంటే ఇది ఆ బిర్యానీకి, రెండింటికి చాలా డిఫరెన్స్ బిర్యానీ ఇది. ఓకే అండి, వెయిట్ చేద్దాం ఒక 2 minutes. ఓకే, చూద్దామారా ఏంటి అనేది. గుమగుమ మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనం చికెన్ వేసుకుందాం ఇప్పుడు. ఓకే, సాల్ట్ అవన్నీ వేయాలా ఇప్పుడు? అన్ని వేసేస్తాం. చికెన్ ఇంకొంచెం పెద్ద పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు. సో మనం అయితే చిన్నగా చేసుకున్నాం. పెద్దగా లైక్ చేసే వాళ్ళైతే కొంచెం పెద్దగా కూడా లెగ్ పీసెస్ అట్లా కూడా చేసుకోవచ్చు. ఏ పీసెస్ అయినా ఓకే. ఓకే, ఇంకొంచెం పెద్దగా చేసుకున్నా ఓకే. ఓకే, లేదు పిల్లలు ఇష్టపడరు ఇంట్లో వాళ్ళు అనుకుంటే కొంచెం ఇలా అయితేనేమో మంచి కుక్ అవుతుందని ఆశ, అంతే. మా ఇంట్లో బిర్యానీ అంటే మా పాప ఉన్నప్పుడే, మళ్ళీ బిర్యానీ జోలికి ఇంతవరకు వండలే మేము. ఆమె వెళ్ళిపోయి 3 years అవుతుంది ఇక్కడ నుంచి యూఎస్కి వెళ్ళి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి, ఇదంతా అసలు ప్రాసెస్ అంతా డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ ఉంటది, వెరైటీ ఉంది, డిఫరెంట్ ఉంది చూడడానికి కూడా. అక్కడ వాళ్ళు కూడా డిఫరెంటే కదా, ఫుడ్ కూడా డిఫరెంట్. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇంకా తర్వాత అవసరం లేదా? సరిపోతుంది ఇది. ఓకే, నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే, ఇది బాయిల్ అవ్వాలా బాగా? ఈ చికెన్ మొత్తం బాయిల్ అవ్వాలి. ఓకే, వాటర్ కలర్ చేంజ్ అవుతుంది. అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. దీని అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేయాలా మళ్ళీ? దీంట్లో తను ఏం చేసిందంటే ఫస్ట్ వాటర్ బాయిల్ చేసిందండి. మనం ఎంత రైస్ తీసుకున్నామో ఆ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ తీసేసుకొని దాంట్లో వాటర్ మసిలిన తర్వాత బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, మసాలాలు అవన్నీ వేసేసింది. అంటే గ్రైండ్ చేయలేదు, అన్ని డైరెక్ట్ వేసేసింది. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్, సాల్ట్, పసుపు, నెయ్యి వేసుకుంది. దీంట్లో వీళ్ళు ధనియాల పొడి వాడారంట ఈ డిష్ లో.
చూద్దాం ఎలా ఉంటది అనేది, వెయిట్ చేద్దాం ఒక 2 minutes. ఓకే అండి, మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వడగట్టుకుందాం జల్లి బుట్ట. ఓకే. చికెన్ ఇలాగ బాయిల్ అయిపోయింది చూడు, పీసెస్ ఇలా ఉడికిపోయి. ఓన్లీ పీసెస్ తీసుకోవాలా మనం ఇట్లా? మొత్తం వడగట్టేసి వాటర్ తోనే రైస్ వండాలి మనం. ఓకే, అది అట్లే ఉంచుకుందామా? మళ్ళీ వాటర్ ఇది తీసేసి మళ్ళీ దీంట్లో పెడతా రైస్. ఓకే అండి, తను ఏం చేసిందంటే ఇది వాటర్ అంతా వడగట్టింది, అంటే ఈ వాటర్ నేను పడబోయిస్తాను. ఏమంటారు, ఓన్లీ ఇప్పుడు ఆయిల్ లో ఇది ఫ్రై చేసుకోవాలి. ఇది డిఫరెంట్ గా ఉందండి అసలు, మొత్తం అసలు మనకి ఇగో ఇదేమో మనకి వాటర్ వడగట్టుకుందండి. ఈ చికెన్ బాయిల్ చేసిన వాటర్ ఇది మళ్ళీ మనకి ఇది రైస్ లో యూజ్ చేస్తారట తను, అంతేనా? చికెన్ లో ఉన్నదంతా బయటికి పోకుండా వాటర్ లో ఉంటది. ఓకే, ఇదంతా ఏంటంటే బాయిల్ అయిపోయి ఆల్రెడీ లాస్ట్ లో పిప్పి మిగిలింది కదా, ఇదంతా తీసేసుకుంటాము. అందులో నుంచి వచ్చిన వాటర్ తో మాత్రమే రైస్ చేస్తాం. ఇప్పుడు ఇవంతా వేస్టేజ్ అన్నట్టేనా? ఇదంతా తీసేసేది, అంటే దీంట్లో ఇంకా ఏం ఉండదు కదా, బాయిల్ అయిపోయింది. అవును, దాంట్లో రసం అంతా దిగిపోతుంది, చికెన్ కి పట్టుకుంది, వాటర్ లో వచ్చేసింది. ఓకే, ఇవి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలటండి, అంతేనారా? ఇదంతా డిఫరెంట్ గా ఉందండి అసలు, ప్రాసెస్ కూడా అంతా. కొంచెం దూరంగా ఉందండి అక్క, అది వాటర్ ఉంటది కదా, చాలా తిరగాలి కదా, ఫ్రీగా తిరుగుతూ మీద పడు. ఇది కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి, రెడ్డిష్ అవ్వాలి మనకి బాగా, అంతే. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఇవి అయిపోయినాయి చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే అండి, ఇది ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇది తీసి పక్కకు పెట్టుకుంటున్నాం. ఇవన్నీ పీసెస్ అన్ని అలానే చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలరా నెక్స్ట్ కొంచెం నెయ్యి కొంచెం నూనె రెండు వేసేసి రైస్ ని వేయించుకుందాం. రైస్ డైరెక్ట్ మనం దాంట్లో వేస్తాం. ఓకే, ఓకే, ఏం చేయాలరా ఇప్పుడు? కొంచెం నెయ్యి, ఓకే, కొంచెం నూనె కూడా వేసుకుందాం. మొత్తం నెయ్యి అయినా కూడా ఫ్లేవర్ బాగోదా? ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఇది కొంచెం వేడికినాక రైస్ వేసుకుందాం. లెమన్ తర్వాతనే పిండుకోవాలా? లెమన్ దీనిపైన అవసరం లేదు, మనం దాంట్లో వేద్దాం. ఓకే, లేదనంటే చికెన్ పీసెస్ అయిందని మెత్తగా అయితే అని వేయట్లేదు. రైస్ దాంట్లో డైరెక్ట్ వేసుకోవాలి. ఇంకెప్పుడు చేసినా ఇదే ప్రాసెస్ దీనికి? ఇదే ప్రాసెస్ దీనికి. ఓకే, టైం కొంచెం ఎక్కువ పడుతుంది, టేస్ట్ ఉంటుంది డిఫరెంట్. రెగ్యులర్ బిర్యానీ కాకుండా ఇది ఇట్లయితే చిన్న పిల్లలు కూడా ఇష్టపడతారు. కొంచెం అవైతే స్పైసీ ఉంటది, మసాలా ఉంది, చికెన్ కి గ్రేవీ ఉంది అనుకుంటాం కదా, ఇది అలా కాదు. సాల్ట్ ఇందులో వేస్తావా? కొద్దిగా వేయించింది. సాల్ట్ ఆల్రెడీ మనం వాటర్ లో ఉంది, దీంట్లో అవసరం లేదు. మూత పెడతావా? కొంచెం ఇది మిక్స్ అయ్యి మొత్తం. మూత ఏం అవసరం లేదు, ఒక 2 నిమిషాలు ఉంచేసి వాటర్ పెట్టి కొలిసిపోయాలా? మళ్ళీ ఏం లేదు, డైరెక్ట్ అవసరం లేదు. మనం ఆల్రెడీ ముందు వాటర్ కొలిసే పోసుకున్నాం కదా, కొంచెం వాటర్ లో రైస్ లో వాటర్ ఉంది కాబట్టి కొంచెం చూసి పోసుకుంటే సరిపోతుంది.
అంటే ధనియాల పొడి అక్కడ ఆ ఫ్లేవర్ వాడరా వాళ్ళు ఏంటి? వాడరు ఎక్కువ. అంటే వేరే స్పైసెస్ ఏది వాడరా? ఓన్లీ అంటే వాళ్ళు మయోనీస్ అని ఉంటుంది. సో ఇక్కడ మన దగ్గర దొరకదు అది. ఇలా ఒక బిల్ల లాగా ఉంటుంది, ఆ మయోనీస్ వేసుకుంటారు, దీంట్లో వాటర్ లోనే వేసేసుకుంటారు. అది లేదు మన దగ్గర, బట్ లేకున్నా బాగుంటది. చికెన్ బాయిల్ చేసిన వాటర్ అన్ని పోసేస్తుందండి తను. వాటర్ చూసి పోసుకుందాం, కొన్ని అయితే ఉంచిన. ఈలోపు ఇది ఉడికేలోపు మనం ఆ చికెన్ పీసెస్ కూడా అన్ని ఫ్రై మిగతా ఉన్న చికెన్ పీసెస్ మొత్తం ఫ్రై చేసేసుకుందాం. ఓకే, మూత పెట్టేద్దాం, ఒక 2 minutes ఫ్రై చేద్దాం. ఓకే, రెడీ అయిందా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఏం చేయాలి నెక్స్ట్ ప్రాసెస్? కొంచెం లెమన్ ఫస్టే పిండుకుందాం, పైన చికెన్ వద్దు, లైట్ గానే వేస్తున్నా. ఇది కలర్ ఇట్లా వస్తుందా? రైస్ ఎల్లో కలరే ఉంటుంది రైస్. ఓకే, ఏంట్రా నెక్స్ట్ ప్రాసెస్? ఇప్పుడు మనం వేయించిన ఎన్నె కదా, ఈ చికెన్ పీసెస్ అన్ని దాని మీద పెట్టండి. పెట్టాలా? పెట్టండి అక్క, మీరు కూడా పెట్టండి. మనం ఈ చికెన్ లో వాటర్ పోసినాం కాబట్టి దాని ఫ్లేవర్ అనేది ఎక్కడికి పోకుండా దాంట్లోనే రైస్ లో ఉంటది అంతే. మనం డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసుకోవచ్చు కదా అవసరమైతే. జీడిపప్పు ఒకటి వేసుకోవచ్చు. అదే, నిజంగానే ఇది చాలా వెరైటీగా ఉంది. టైం ఎక్కువ పట్టింది. టైం మాత్రం చాలా పడుతుంది, పేషెంట్ బాగా ఓపిక ఉండాలి. అంటే దీన్ని బంద్ చేయడమేనా? ఇంకా ఇది పెట్టేసి మళ్ళీ ఒక నిమిషం అందులో, ఎందుకంటే పీసెస్ కొంచెం అది పట్టాలి, పట్టుకుంటది కదా. కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద పీసెస్ చేసుకొని ఒక చికెన్ ని 6 ముక్కలు అట్లా కూడా చేసుకొని కోడిని ఈజీగా ఇట్లా చిన్న చిన్నగా లేకుండా చేసుకో. సో మనం ఫ్రై చేసిన ఆనియన్స్, ఫైనల్ గా కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసుకుందాం. నిమ్మరసం పిండేసినావు కదా? ముందే పిండిన, పైనుంచి రైస్ కి పట్టదని. ఓకే, కొంచెం లైట్ గా నెయ్యి వేసుకుందాం. ఎక్కువ నూనె వాడలేదు మనం ఇందులో అసలు. అంటే మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా లైట్ గా ఉన్నాయి. చాలు కొంచెం. ఓకే, ఒక్క 5 minutes మనం మూత పెట్టుకొని దమ్ చేసుకోవాలి అంతే. దీనికి సంబంధించి టమాటా, ఓన్లీ టమాటాతోనే గ్రేవీ, ఇంకా మనకి దీంట్లో ఏం ఉండదు. టమాటా, పచ్చిమిర్చి. ఇందులో ఇంకోటి మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే రెడ్ చిల్లీ పౌడర్ అసలు వాడలేదు, ఎక్కడా కూడా యూజ్ చేయలేదు తను. జస్ట్ ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వాడింది తను. సో దీంట్లో టమాటా తీసుకున్నాం, ఒక 6 టమాటాస్ తీసుకున్నాం. 6 కానీ 7 కానీ ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటే వాళ్ళని బట్టి. కొంచెం జీలకర్ర, ఓకే, సాల్ట్, కొంచెం సాల్ట్, ఇది మిక్స్ చేసుకోవాలా? దీంట్లో వెల్లుల్లి కూడా వేసుకోవాలి, గిల్లి పెట్టినాం. ఇవి కూడా వేసుకోవాలి, సరిపోతుంది. ఓకే, దీని పేస్ట్, కొత్తిమీర అవసరం లేదా? ఏమొద్దు, ఇది మనం మళ్ళీ బాయిల్ ఉడకబెట్టుకుంటాం కదా గ్రేవీ, అప్పుడు వేసుకుందాం. సో ఇవైతే ఇప్పుడు పేస్ట్ చేసుకో. వేసేయండి అక్క. ఏం వేయాలరా? జీలకర్ర. జీలకర్ర వేసేయండి. ఓకే, దీంట్లో కూడా మనం ఎక్కడ కారం వేయట్లేదు. దీన్ని అంటే అసలు అక్కడ వాళ్ళు అరబ్ కంట్రీస్ లలో కారం యూజ్ చేయరా? తక్కువ, రెడ్ కారం అనేది చాలా తక్కువ. ఓకే, చేస్తారు కానీ అందుకే వాళ్ళు అంత హెల్దీగా ఉంటారేమో. ఎక్కువ రెడ్ కారం వాడద్దు అంట. కారం తింటే లావ్ అవుతారట వాళ్ళు అంటారు, కొంచెం లావ్ అయిపోతారు. మరి వాళ్ళు అక్కడ లావ్ ఉండరా? అంత బక్కగానే ఉంటారా? మాక్సిమం కొంచెం మెయింటైన్ చేస్తారు బాడీ. కొంచెం ఆనియన్ కూడా ఇంకోటి చాలా ఇదైతే ఇంట్లో స్మెల్ మాత్రం బాగా అంటే బాగా వస్తుంది.
అసలు ధనియాల పొడి అనేది ధనియాల పొడి కారం అనే పదార్థం వాడకుండా తినేది ఫస్ట్ టైం. అక్కడ వాళ్ళు అంటారు ఎక్కువ కారం తింటే లావ్ అయిపోతారు, అందుకే వాళ్ళు తినరు ఎక్కువ డైట్, అంటే సప్పగా తింటారు ఎక్కువ స్పైసీ తినొద్దు అంట. మన హెల్త్ ఇష్యూస్ రావడానికి కూడా స్పైసీ కారం కూడా ఒక రీజన్. ఓకే, మన తెలంగాణలోనేమో మనకేమో కారం తింటాం, వాళ్ళేమో ఒక కారం అంటే పిచ్చి, మనకు అది కారం ఉప్పు కారం నోటి నిండా లేకపోతే మనకు తినాలనిపి వాళ్ళు ఎక్కువ గ్రీన్ చిల్లీనే యూజ్ చేస్తారు. మనకి ఈ మధ్య సైంటిస్టులు కూడా చెప్తున్నారు కదా, ఎక్కువ రెడ్ చిల్లీ పౌడర్ వాడొద్దు, గ్రీన్ చిల్లీనే వాడండి, హెల్త్ కూడా మంచిది అని ఇస్తున్నారు కదా. అందులో పోసేయాలా టమాటా ప్యూరీ? దాంట్లో ఏమేమి కలిపినావు? దీంట్లో టమాటా, పచ్చిమిర్చి, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి. ఓకే, అంతే. సాల్ట్ ఇప్పుడు వేసుకుందాం, దాంట్లో వేయలేదు. ఇంక ఇది పెట్టుకునే తినాలా మనం? ఇది పెట్టుకునే తినాలి. ఇది ఇప్పుడు కారం ఇంకొకటి తయారు చేస్తాం, ఈ మిగిలిన వాటర్ దీంట్లో వేసుకోవచ్చు. ఓకే, చికెన్ బాయిల్ చేసిన పడేసేది అది కూడా యూజ్ చేస్తున్నాం. ఏం కావాలో దీని మూత కొంచెం ఇట్లా పైకి సరిపోతాయా? చాలు. లూజ్ గానే ఉండాలా ఇట్లా? అంటే కొంచెం మన గ్రేవీ కలుపుకుంటాం కదా, చికెన్ పీసెస్ ఎలాగో అందులోనే ఉంటాయి కదా, దీన్ని ఇలా కలుపుకుంటాం. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, పుదీనా. ఇది కొంచెం ఇది అవుతుంటది, మనం అది కూడా పచ్చిమిర్చి కూడా చేసుకున్నాం. ఓకే, దీంట్లో పచ్చికారం పెట్టుకొని తింటారు వాళ్ళు, ఇంకా మనం వేయించుకున్నాం, వాళ్ళైతే వేయించరు కూడా, పచ్చిదే ఉల్లిగడ్డ వేసి. సూపర్. సో ఇది అయిపోయింది, దీన్ని తీసి పక్కన పెట్టుకుని ఏం చేయాలి? ఇది పచ్చికారం అన్నమాట. కొంతమంది వేయించకుండా కూడా చేసుకుంటారు, మనం వేయించి చేసుకుందాము, స్మెల్ రాకుండా, పచ్చి వాసన రాకుండా ఉండడానికి. సో దీన్ని ఏం లేదు, పచ్చిమిర్చి, ఆనియన్, ఎల్లిపాయ వేసి మిక్స్ పట్టేస్తాం అంతే. జస్ట్ మిక్స్ పట్టేసి కొంచెం వేడి నూనె చేసి దాంట్లో పోసేస్తాం సాల్ట్. ఓకే, సరే. కువైట్ బిర్యానీ మచ్బూస్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి అక్క. ఓకేరా, ఎందుకంటే అది ఎప్పుడు తినాలని ఆతృత కూడా ఉందండి. చూడడానికి చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ ఫ్లేవర్, స్మెల్స్ మాత్రం డిఫరెంట్ గా వస్తున్నాయి. మనం దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేది. దీనికి కాంబినేషన్స్ కూడా తను డిఫరెంట్ గా చేసింది, చూడాలి. కారం తో అండ్ టమాటా గ్రేవీతో. ఇది ఒకలాగా చూస్తే మనకు మండీ బిర్యానీ స్టైల్లో కూడా ఉందిరా, నాకు అలా కూడా అనిపించింది. దీన్ని మండీ బిర్యానీ అని కూడా అనొచ్చేమో మరి మన దాంట్లో. నీకు చూసి ఇందులో ఎక్కువ మనకి స్పైసీ మసాలాలు అయితే ఏమి లేవు, ఆయిల్ కూడా చాలా తక్కువ, చూసినప్పుడు ఆయిల్ వేస్తున్నట్టే అనిపిస్తుంది కానీ చాలా తక్కువ, రైస్ కూడా ఆయిల్ కనిపించదు. దీంతో కలుపుకొని ఇది రెండు మిక్స్ చేయాలి. ఫస్ట్ ఒకసారి దీంతో టేస్ట్ చేయండి, మళ్ళీ అది వేసుకొని అది కొంచెం టేస్ట్. ఓకే అండి, ఒకటేమో పచ్చికారంతో, ఒకటేమో టమాటా ప్యూరీ పచ్చిమిర్చి వేసి చేసింది గ్రేవీ. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే అసలు రెడ్ చిల్లీ పౌడర్ వాడాలి, ధనియాల పొడి వాడాలి, కానీ చూస్తానికి మాత్రం కలర్ఫుల్ గా, లుకింగ్ గా సో బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. ఫస్ట్ అయితే యాంగ్జైటీ ఉంది, దీన్ని ఎప్పుడు టేస్ట్ చేయాలా అనేదైతే ఉంది కొంచెం నాకు. దీన్ని నేను ఇప్పుడు ఫస్ట్ అయితే పచ్చిమిర్చి పేస్ట్ ది టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేద్దామని ఎలా ఉందో తనకే ఫస్ట్ పెడుతున్నా నేను. చాలా డేస్ అయిందంట ఇది ట్రై చేయక. నేను 6 years బ్యాక్ చేశాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు చేసిన, అయినా కూడా సేమ్ టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. ఇంకొకటి టమాటా ప్యూరీతో చూద్దాం. నిజంగా బిర్యానీ ఇట్లా పచ్చిమిర్చి పేస్ట్ తో తింటారు అనేది విచిత్రంగా ఉంది. మనం గారెలలో తింటాము, అట్లా తింటాము, కానీ ఇలా వెన్న పెట్టుకొని మేము గారెలలో తింటాం. కానీ ఇది ఈ బిర్యానీలో స్పెషల్. చాలా బాగుంది, వెరైటీగా ఉంది, మస్తు టేస్ట్ ఉందిరా. థ్యాంక్ యూ అక్క. చాలా చాలా డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ అయితే. కాలుతుందా? కాలుతుంది, జాగ్రత్త. అసలు ఆనియన్స్ ఫ్లేవర్ కదా అన్ని భలే తెలుస్తున్నాయి.
అంటే ఇందులో చికెన్ వాటర్ అసలు బయటికి పోలే ఎక్కడ కూడా ఒక డ్రాప్ కూడా, దాంతో అసలు అంతా టేస్ట్ వచ్చేసింది. టమాటాతో కూడా సూపర్ ఉంది. మన దగ్గర మండీ బిర్యానీస్ చేస్తారు చూడు, ఆ టైప్ లో. నేనైతే వెళ్ళలేదు ఎప్పుడు, అవును నేను కూడా తినలే. కాకపోతే ప్లేట్స్ లలో ఇలా పెట్టి పైన పీసెస్ పెడతారు కదా, నాకు ఆ టైప్ ఫీల్ కలిగింది. నాకు థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.